ఇంకో అవకాశం వచ్చేసింది. 10th సప్లిమెంటరీ అలర్ట్. 10వ తరగతి ఫలితాలు విడుదలైన వెంటనే అనేక మంది విద్యార్థుల్లో ఆనందం కనిపిస్తే మరికొందరిలో నిరాశ కూడా కనిపిస్తుంది. కొందరు తాము ఆశించిన మార్కులు రాకపోవడంతో బాధపడుతుంటే మరికొందరు 1 లేదా 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవడంతో భవిష్యత్తుపై ఆందోళన చెందుతారు. అయితే ఇలాంటి విద్యార్థులందరికీ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అవకాశం కల్పించింది. అదే 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు. ఈ పరీక్షలు ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రమే కాకుండా మార్కులపై అసంతృప్తిగా ఉన్నవారికి కూడా ఉపయోగపడే విధంగా రూపొందించబడ్డాయి. ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5 నుండి ప్రారంభమై జూన్ 12 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అంటే విద్యార్థులకు సరిపడా సమయం కూడా ఉంటుంది. అలాగే వారు తమ ప్రిపరేషన్ను మరింత మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఫలితాలు వచ్చిన వెంటనే నిరాశలోకి వెళ్లకుండా వెంటనే తదుపరి లక్ష్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఈ సప్లిమెంటరీ పరీక్షలు అదే అవకాశాన్ని ఇస్తాయి. చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవటం అంటే అంతా అయిపోయిందని భావిస్తారు. కానీ అది నిజం కాదు. జీవితంలో ప్రతి ఒక్కరికి 2 అవకాశాలు చాలా ముఖ్యం. ఒకసారి విఫలమైతే అది మన సామర్థ్యానికి పరిమితి కాదు, అది కేవలం ఒక పరిస్థితి మాత్రమే. ఇది సప్లిమెంటరీ పరీక్షల విద్యార్థులకు తమ తప్పులను సరిదిద్దుకుని మరింత బలంగా తిరిగి రావడానికి ఒక మంచి అవకాశం. ఒక ఫీజు చెల్లింపుల విషయానికి వస్తే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 30 నుండి మే 14 వరకు పరీక్షా ఫీజులు చెల్లించవచ్చు. ఈ గడువు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే గడువు ముగిసిన తర్వాత ఫీజు చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ఈ తేదీలను గుర్తించుకుని సకాలంలో ఫీజు చెల్లించడం తప్పనిసరి. అధికారులు కూడా విద్యార్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మార్కులపై అసంతృప్తిగా ఉన్న విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. కొందరికి తాము బాగా రాసినా మార్కులు తక్కువగా వచ్చాయని అనిపిస్తుంది. అలాంటి వారికి రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అనే 2 అవకాశాలు ఉంటాయి. రీకౌంటింగ్ అంటే పేపర్లో ఉన్న మార్కులను మళ్ళీ లెక్కించడం. ఎక్కడైనా మార్కులు తప్పుగా లెక్కించబడితే అవి సరిచేయబడతాయి. ఇక రీవెరిఫికేషన్ అంటే పేపర్ను పూర్తిగా తిరిగి పరిశీలించడం. అంటే ఏదైనా ప్రశ్నకు మార్కులు ఇవ్వకుండా మిగిలిపోయాయా లేదా సరైన మూల్యాంకనం జరిగిందా అనే విషయాలను చెక్ చేస్తారు. రీకౌంటింగ్ ఫీజు ఒక సబ్జెక్టుకు 500గా నిర్ణయించగా రీవెరిఫికేషన్ ఫీజు ఒక సబ్జెక్టుకు 1000గా నిర్ణయించారు. విద్యార్థులు తమ అవసరాన్ని బట్టి ఈ 2 ఆప్షన్లలో ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మార్కులు పెరగవచ్చు, తగ్గవచ్చు లేదా యథాతథంగా ఉండొచ్చు. కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించడం అవసరం. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పిల్లలు ఫెయిల్ అయితే వారిపై ఒత్తిడి చేయకుండా వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక పరీక్ష ఫలితం వారి జీవితాన్ని నిర్ణయించదని గుర్తుపెట్టుకోండి. వారికి మానసికంగా బలం ఇవ్వండి. వారికి సహాయం చేయటం తల్లిదండ్రుల బాధ్యత. అదే సమయంలో విద్యార్థులు కూడా తమ తప్పులను అంగీకరించి మరింత కష్టపడేందుకు సిద్ధంగా ఉండండి.